right? This is the super fast. Yeah. Only structure built by old construction. The entire feeder canal is being done by new construction. Yeah. ఆ వాటర్ కూడా దీంట్లో దించాలంటున్నాం మీరు ఒకసారి చెప్పారు అదే ఐ హావ్ అన్ని దిక్కల కమ్ అండ్ సీన్ దేర్ బట్ ఇట్ ఇస్ గోయింగ్ అవుట్ సైడ్ అక్కడ ఎవ్రీవేర్ ఇలాంటివి వస్తే అందులో దించేస్తే అక్కడి నుంచి వాటర్ వెళ్తూ ఉంటుంది. మన ఎక్కడి నుంచి దానికి ఒక పైప్ పెట్టేసి దించేయండి. హెచ్ఎన్ఎస్ఎస్ కూడా చెప్పారు సార్. ఇక్కడ వేరే తిగలేరు వాగు నియర్ బై. ఈ వాటర్ తీసుకుపోయి ఆ వాగుతో కలుపుతున్నారు. అక్కడ దానివల్ల సమ్ ట్యాంక్స్ గెట్ ఫిల్స్. దట్స్ ఓకే. ఇన్ జనరల్ గెట్ ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్ అది పెట్టుకోండి. ఎక్కడ వాటర్ అక్కడ ఆర్నెస్ అయితే ఇప్పటికి ఎంత అయింది? ఇప్పుడు మనకు లైనింగ్ 3 కిలోమీటర్స్ అయింది సార్. మొత్తము 3 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది సార్. బెడ్ స్లోప్స్ ఒక 2.5 కిలోమీటర్స్ సైడ్స్ అయింది సార్. బెడ్ చేస్తాం. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాను ఇది? సార్ లైటింగ్ స్టార్ట్ చేసి ఒక 1 మంత్ అయింది సార్. ఇంతకుముందు వాల్స్ పూర్తి చేశారు సార్. రిటైనింగ్ వాల్స్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఈ వర్క్ అంతా కూడా స్పీడప్ చేస్తే ఎప్పటికి కంప్లీట్ చేయగలుగుతున్నారు? డేట్ ఎప్పుడు పెడుతుంది? జూలై ఎండింగ్ టార్గెట్. జూలై ఎండింగ్ పెట్టారా? ఏమైనా డిలే అయ్యే అవకాశం ఉందా? డిలే అంటే సార్ కొన్ని మధ్యలో హార్డ్ రాక్ ఫీచర్స్ ఉన్నాయి సార్. ఫ్లేవర్స్ పెంచమని చెప్పాను సార్. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 6 ఫ్లేవర్స్ ఉన్నాయండి. అది 10 ఫ్లేవర్స్ పెంచితే నేను చెప్పినట్టుగా జూలై ఎండింగ్ ఆగస్ట్ 15th అవుతుంది. ఆ 10 పెంచచ్చు కదా మీరు చెప్పండి గట్టిగా. కాంట్రాక్ట్ చెప్పండి. ఇప్పుడు ఈ బ్యాచెస్ అన్నీ 6 ఉన్నాయి. మీరు 10 పెడితే తప్ప సాధ్యం కాదు. మీరు 10 పెట్టి నాకు ఎట్టి పరిస్థితిలో 30వ తారీఖు చేయకపోతే ఐఎమ్ వెరీ క్లియర్ ఎవరి మేబీ యూ ఆర్ గోయింగ్ టు కీప్ ఇన్ బ్లాక్ లిస్ట్. జూలై అలా క్లియర్గా ఉన్నదంట. మీరు ఎవరు తప్పు చేసినా ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టే. ఓకే, యూ కమ్యూనికేట్. ఏ కంపెనీ ఇది? జీడిఆర్ ప్రాజెక్ట్. ఓకే, జాగ్రత్త చూసుకోండి. సీసీ వాళ్ళు బాగా కంప్లీట్ చేశారు 100%. ఈ లైనింగ్ ఉంది, దీని మీద దృష్టి పెట్టమని చెప్పారు సార్. యా, ఇప్పుడు ఎక్కడ అక్కడ వేస్తాం? మనం నిర్వాసితులు 2 కిలోమీటర్స్ సార్. వెహికల్ వెళ్తాము, బండ మీద వెళ్తామండి. బస్సు బెటర్, ఏది బెటర్? బండి పెట్టండి రండి. ఎమ్మెల్యేస్ అందరినీ
కళ్ళ ముందే మనకి క్యాన్వాయ్ కదిలి వస్తోంది. వచ్చేస్తున్నారా? గౌరవ మంత్రివర్యులు విచ్చేస్తూ ఉన్నారు. శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారితో పాటుగా మరి గౌరవ విద్యుత్ శాఖ మాచిల్ వారు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, అలాగే దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వర్యులు శ్రీమతి డాక్టర్ లక్ష్మి గారు విచ్చేస్తున్నారు. వారికి హృదయపూర్వక స్వాగతం తెలియచేసుకుంటున్నాము. చేసుకోవటానికి కావలసినటువంటి పంట పొలాలు ఎంతో విస్తారమైనటువంటి రాష్ట్రంలోనే అతి పెద్దదైనటువంటి జిల్లా ప్రకాశం జిల్లా. కానీ ఆ ప్రకాశం జిల్లాలో పంట దిగుబడులు సరిగా లేక ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో అభివృద్ధి కోసం ముఖ్యంగా జిల్లాలను ఏర్పాటు చేయడంలో, మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయడంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తీసుకున్నటువంటి విశేషమైన శ్రద్ధ కృషితోటి మార్కాపురం జిల్లా ఏర్పడింది. అలాగే మార్కాపురం జిల్లాకి కావాల్సినటువంటి నిధుల కోసం అక్కడ పోరాటాలు సాగుతూ ఉన్నాయి. మంచి నిధులు కూడా వస్తాయి. అలాగే జిల్లా అభివృద్ధి కోసం అడుగడుగున వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. అణువణువున ఎక్కడ ఎలాంటి అభివృద్ధి చేయాలో ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు.